తొడిమెలు తీసి పెడితేనే మంచిగా అవి ఖరాబ్ అయినాయి వేరే పెట్టుండ్రి. తొడిమెలు తీసి పెడితేనే మిరపకాయలు ఖరాబు కావు. మళ్ళీ ఇవి కూడా మిరపకాయలు కూడా ఒక కవర్లో వేసి కవర్లో ఒకటి పేపర్ వేయాలరా, లేకుంటే పేపర్ అన్నా గుడ్డనన్నా ఏదన్నా బట్టి కాటన్ క్లాత్ ఏది మిరపకాయలలో వేసి కవర్లో వేసినా లేకుంటే డబ్బాలో పెట్టినా కూడా ఖరాబు కావు. పదన అనేది దానికి ఇగ్గుతుంది. ఫస్ట్ ఖరాబ్ అయినాయి కానీ ఇప్పుడు మొన్నటి మంచిగానే వచ్చినాయి. ఇప్పుడు మిరపకాయలు ఈసారికి సూపర్ ఉన్నాయి కదా. ఈ వంకాయలు కూడా అంత తెచ్చినప్పుడు మంచిగానే అనిపిస్తున్నాయి, వీడికి వచ్చేసరికి నల్ల నల్ల పడుతున్నాయిరా. అంతా ఉడికినట్టాయి. బీరకాయలు మొన్నటి సరికి అయితే అంతా పీసాయి, మొత్తం ముదిరినాయి. ఈసారికి మునక్కాయలు కూడా వచ్చినాయి కదా మంచిగా. క్యాబేజీ, మునక్కాయలు, బీరకాయలు అంత పాపం పెరిగిపోయింది. అంతా ఉడుకుడమ్మా ఉడుకుడమ్మా వాన కొట్టినా కానీ ఉడుకుడే. గొరిగుడు సూపర్ ఉంది కదా లేతగా. ఇవి కూడా వంకాయలు కూడా లేతగా ఉన్నాయి కానీ అంత ఖరాబ్ అవుతున్నాయి. టమాటాలు మంచిగా వర్షాకాలం కదా అటు ఇటు అటు వాడే ఇటు వాడే. ఇంకా సోరకాయలు కూడా పెద్దగా ఉన్నాయి కనుక పెట్టిన బాగా పొడుగున్నాయి. అవి తీసుకురాలేదు ఇరుగుతున్నాయని మళ్ళీ తెద్దామని ఇంటికాడ ఉన్నాయి. అవి రాంగా తీసుకొస్తా. వాళ్ళు ఏం కూర? కాకరకాయ పులుసా ఫ్రై చేస్తారా? పులుసే. నిన్ననే మొన్న చేసింది కదా, మొన్న ఫ్రై చేసిన. కొద్దిగా అంతా బాగా రొడ్డు వస్తే మరి ఇక ఆమెకి ఎరికే కానీ మొన్న కాకరకాయ నేను ఎట్లా అదేంది టమాటా వేసి వండినా. మొన్న నువ్వు ఊరిపోయినా చూడుగా రోజు మంచిగా సూపర్ ఉంది. ఇక బియ్యం పెట్టినట్టున్నావుగా ఈ కవర్లలో. అవేం చేస్తావు? అయితే పులుసుకు ఉడకబెట్టన్నారా? ఫ్రై అయితే ఏమో ఉడకబెట్టకంటే మంచిగా ఉంటుంది అంటారు కదా. అది ఎందు విటమిన్స్ అన్నీ పోతాయి ఉడకబెడితే. ఏం కదా వీళ్ళకు అట్లా దంకరే అంటారు. మళ్ళా ఫ్రై చేస్తే గట్టిగా అవుతాయి కదా ఇక దంగయి. కూరగాయల కాడికి నేనే పోయినా, పోయేసరికి గట్టి పెట్టిండు. పాప ఆయనకు జ్వరం వచ్చిందట. ఎప్పుడు ఇచ్చట ఆయనకు ఇంకొక ఆయనకు ఫోన్ చేస్తే ఆయన గట్టి పెట్టిండు. ఇక పోయేసరికి ఇంక రాంగ తీసుకొని బస్సు దానికి కృష్ణ దించిండు. ఇక ఆ నుంచి వెళ్ళి బస్సులు వేసుకొని వచ్చే వరకు మామయ్య బస్సు కాడు ఉన్నాడు. దాంట్లోకి వెళ్ళా గీయాలకు 8 అయింది వచ్చేసరికి. పోయి మళ్ళీ వచ్చి వేద్దాం అన్నాడు. సరే శనగపిండి తెమ్మాలి. శనగపిండి తెమ్మని వేద్దాం అంతే అన్నాడు. కూడా సాధన అవుతుందో ఆమె ఎట్లున్నదో అదే కదా. లక్ష్మీనారాయణ బాపల్లో వారు ఎక్స్టెంట్ వేసిండ్రట. ఇంకా అన్నీ ఉన్నాడు హైదరాబాద్లో. రాలే మొన్న వస్తా అన్నాడు కానీ రాలేదు. ఇక వచ్చినాక రోజు పోయి చూసి రావాలి. ఆయన ఎట్లా చేస్తాడో పాపం అని ఊరికే అనుకుంటాం. విజయవాడ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకు సాత కాకుండా అవుతుంది అని బాధ. పోదాం ఇద్దరం పోదాం చెప్తున్నాడు. బస్ కిరాయి ఉండదు కదా. ఫోన్ రీ బస్ కిరాయి లేకుంటే ఉన్నా కూడా పోతాం కాదు. రత్నవా పోయే కాడుకున్నా కూడా పోవుడే. ఉన్నా పోవుడే ముందు పోలేదా కానీ ఇప్పుడు అంటే జర
అందరికి నీకు ఒక్కదాని కన్నా ఎటు రెడీ రెడీ అయినావు బాబు? ఎటు పోతున్నావు? ఎటు పోతున్నావు? రెడీ అయినావు? ఎవడాల పోయి ముళ్ళే తెచ్చుకోవాలి, సంచులు ఉన్నాయి ఆడ. అయ్యో ఎవడాల కాడ చెద్దరు బిద్దరు అట్లా పెట్టేసిన 2 సంచులు ఆడనే ఉన్నాయి. ఒక 100 రూపాయలు అయితే పోతాను చూస్తున్నాను, పైసలు లేవు. అవునా? పైసలు లేవురా, 100 అయితే పోయి తెచ్చుకుంటా అని. అమ్మా ఉన్నది ఏ రాలేదు, అత్త అన్నాడు, అది తోలుతానే తోలలే. ఇంక పెళ్ళి దగ్గరనేనా పో, ఏం బో తెచ్చుకో, అటే పో. ఆడదేమమ్మా గీడ ఎవడాల కాడ ఉన్నాయి ముళ్ళేలు. సరే సరే, ఆడ లేవు, దాని దగ్గర లేవు. వంట చేస్తావు ఇక? పొయ్యి వంట, పాలు, పెరుగు అన్నిటికీ విజయ్ మంచిగా ఇంట్లో పెట్టింది డబ్బాల సందుగల, మట్టి పడుతుందని, మరి అన్నిటి మీద మట్టి పడుతుందని ఇట్లా పెడితే అయిపోయి, మూత పెడితే మట్టి పడ్డా ఏం పడ్డా ఏం కాదు. మంచిగా ఉంది ఐడియా. చాలా నీళ్ళు రాలేదారా? కరెంట్ పోయిందా? మరి కరెంట్ పోతే అన్నం ఎట్లరా? ఉడుకు పట్టినా పొయ్యి మీద పెట్టు, మరి ఖరాబ్ కాగినా కొద్దిగా చూసి ఒక 2 నిమిషాలు చూసినాక పెట్టు. అది ఇప్పుడు వేడి ఉంటుంది కదా. ఇప్పుడు ఎన్ని రోజులకైతే కాయగూరలు ఇవి? ఇది 2 రోజులు 2 సార్లు కలిపి